హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తేదీ చూసుకున్నట్లయితే ఆగస్టు 21 తారీఖు అండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఉద్యోగులకు సంబంధించి ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్లకు, కార్మికులకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన ఉద్యమ సంఘం అంటే ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయని చెప్తున్నారు. పిఆర్సీని కూడా వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి 6 డిఏలు కూడా వెంటనే విడుదల చేయాలని, కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెన్షన్లో పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారన్నమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో భాగంగా ఉపాధ్యాయులకు సంబంధించి కృత్రిమ మేధస్సు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం కదా, ఏఐతో ఉపాధ్యాయుడితో డిజిటల్ సామర్థ్యాలు బలోపేతం చేయడం కోసం విసి ప్రొఫెసర్ గంటా చక్రపాణి అనమాట అన్ని పాఠశాలలో త్వరలోనే డిజిటల్ ల్యాబ్లు అయితే ఏర్పాటు చేయబోతున్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇందులో వచ్చేసి ట్రై కార్పొరేషన్లో కొందరు పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అక్రమ వసూలు పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల నుంచి ఓసీల జారీ వరకు కూడా ఫైలుకు ఇంత అని చెప్పేసి అంతస్తుల నిర్మాణం విస్తీర్ణం బట్టి రేట్లు నిర్ణయించి మరి లంచాలు తీసుకుంటున్నట్లు, అడిగినంత ఇవ్వకుంటే నోటీసులు, కూల్చివేతలు అంటూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ తతంగం ఎక్కువ జరుగుతుండడంతో తామేమి తక్కువ కాదన్నట్లు గ్రేటర్ హైదరాబాద్లోనూ కూడా జరుగుతుందని చెప్పేసి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారు. జనగణ గౌరవ వేతనంలో కోత అనమాట. ఎందుకంటే ఇన్వరేటర్లు పలు సర్కిల్లో దాదాపుగా 10,200 రూపాయలు, మరికొన్ని చోట్ల 9,000 రూపాయలు, ఇలా 1,200 రూపాయలు శిక్షణ అలవెన్స్లు చెల్లించని అయినా అదేంటని అడిగితే సమాధానం కరువు అంటూ చెప్తున్నారనమాట. ఇటీవల కాలంలో ఇన్విటేషన్ ఫామ్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది కదా, వారికి ఇవ్వలేదంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా మరో అప్డేట్ ఇచ్చారనమాట. SEEE ప్రమోషన్లు ఇవ్వాలన్నమాట. ఇందులో హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పెండింగ్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్లో ప్రమోషన్ల సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజును కోరడం అయితే జరిగిందనమాట. వినతి పత్రాన్ని అందించే ప్రయత్నం చేశారు. పెరిగిన సర్కారు ఆమ్దానా. సో ఇందులో భాగంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం అనేది కుదుటపడుతుందన్నమాట. కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ఆదాయం అంతంత మాత్రం పెరుగుదల ఉండగా ప్రస్తుతం 2026-27 ఆర్థిక సంవత్సరం ఆదాయం పెరుగుదల గణనీయంగా పెరిగిందని చెప్తున్నారు. ప్రతి 4 నెలల ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మన రాష్ట్రానికి దాదాపుగా 59,642.62 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా కాగ్ గురువారం ఒక ప్రకటన అయితే రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పటివరకు అప్పుగా ఉన్నటువంటి 33,730 కోట్లు తీసుకున్నట్లు కాగ్ వెల్లడింది. దీంతో మొత్తం 93,388 ఆదాయం వచ్చినట్లు కోట్లుగా చెప్తున్నారన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్లలో పెరిగినటువంటి ఆదాయం అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇక ఈ నెలలోనే ఇంటర్ మెమోలు అయితే ఇవ్వబోతున్నాయి విద్యార్థులకు. నాన్ టియరబుల్ అంటే ఈ సర్టిఫికెట్లు అనేది తడవకుండా చిరగకుండా ఉండే విధంగా అయితే రూపొందించారన్నమాట. గతంలో లామినేషన్ చేసుకోవడం ఇవన్నీ అయితే ఉండేది కదా, ఇప్పుడు అలా కాకుండా కొత్త విధానం తీసుకొచ్చారు. ఇక పిల్లలపైన చదువులపైన ఒత్తిడి వద్దు. ఇక CBSE 3 భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. సో విద్యార్థులకు భాష్యంపై భారం మారకూడదని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక యువతకు 4.0 నైపుణ్యాలు సర్కారు తాజా సంకల్పం. 119 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు అంటూ రాష్ట్రంలో యువత భవిష్యత్తు మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఆధునిక విధానాలకు శ్రీకారం చుట్టింది. పాతకాలం లాంటి ITI ఆధునిక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు మార్చి సరికొత్త సాంకేతిక కోర్సులను అందించేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతుందని చెప్తున్నారు. ఇక సింగరేణిలో కొత్త కొలువులు లేనట్టే అంటూ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇక మరో అప్డేట్ ఇచ్చారు. అక్రమాస్తులు దాదాపు 100 కోట్లు. ఇబ్రహీంపట్నంలో RTO ఆఫీసులో ఏఓ శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఏసీబీ దాడులు. 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు. ఇక బంధుమిత్రులే బినామీలు, భారీగా నగదు స్వాధీనం, 3 బ్యాంకు లాకర్లు గుర్తింపు, శ్రీనివాసరెడ్డి అరెస్టు, రిమాండ్ అంటూ
ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి కేబినెట్ శుభార్త అందించిందనమాట. ఇందులో డిఆర్ఎస్ అలా డిఏ అనేది రిలీఫ్ ఏదైతే డిఆర్ఎస్ ఉందో పెంచితే కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని చెప్తున్నారు. ప్రస్తుతం 58% డిఆర్ను 2% పెంచడంతో మొత్తం 60% చేరుంది. ధరల పెరుగుదల ప్రభావాన్ని తగ్గించేది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్లకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ ఇక అశ్విని వైష్ణవ్ అయితే తెలియడం జరిగిందనమాట. గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు.